వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజలకు నచ్చిన పాలన, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తామంటూ పాలనలోకి వచ్చింది. మరి పాలనలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలకు నచ్చిన పాలన చేస్తుందా? ఎక్కువగా నిరుద్యోగుల ఓట్లతోనే ఈ ప్రభుత్వం అయితే గెలిచిందని చెప్పొచ్చు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా పాలన చేస్తున్నది కూడా మనం మాట్లాడుకుందాం. హాయ్ అక్క. హాయ్ రా. హాయ్ అయితే అందరికి. రీసెంట్గా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే హైడ్రా 200 నోటిఫికేషన్ అయితే వదలడం జరిగింది హైడ్రా డ్రైవర్స్కి అయితే. మరి నువ్వు ఒక డైరెక్ట్గా వెళ్ళావు కదా, మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితే ఇప్పుడు ఈ హైడ్రా 200 నోటిఫికేషన్స్ అవి కూడా డ్రైవర్ పోస్టులు, ఇంకా కొన్ని కొన్ని పోస్టులు పక్కన ఏంటంటే ఇప్పుడు ఆఫీస్ అంతా చూసుకోవడానికి ఉంటుంది కదా. సో ఇవి పోస్టులు మొత్తం కలిపి 200 పోస్టులు అనేది హైడ్రా వదిలిపెట్టింది. సో దాంట్లో మెయిన్ వచ్చేసి డ్రైవింగ్ పోస్టులు. ఈ డ్రైవింగ్ పోస్టులకు కూడా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరంటే కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ రాసి 1-2 మార్క్స్ తోటి పోయిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి, ఈ హైడ్రా జాబ్స్కి అప్లై చేయాలి, అది కూడా డ్రైవర్ పోస్టులకి అని చెప్పేసి కూడా దాంట్లో మెన్షన్ చేశారు. సో ఇప్పుడు పర్టికులర్గా ఎవరైతే కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే దాని లిస్ట్ కూడా తీశారనమాట హైడ్రా వాళ్ళు. ఓకే. సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ లిస్ట్ తీసింది. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు రండి అని చెప్పేసానంటే అక్కడికి ఓన్లీ అందులో మెయిన్స్లో క్వాలిఫై అయ్యి 2-3 మార్క్స్ తోటి పోయిన వాళ్ళు మాత్రమే రావాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసిందంట. సో ఇంకో అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా కొంతమందికి తెలియదు. ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు, మెయిన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, ప్రిలిమ్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు వాళ్ళకి తెలియక. బట్ అక్కడ ఏంటంటే ఓన్లీ మెయిన్స్లో 2-3 మార్క్స్ తోటి పోయిన వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు అనమాట. అంటే ముందే ఈ కండిషన్స్ ఏమంతా ఏం చెప్పలేదు. కొంతమందికి తెలుసు అంట, కొంతమందికి తెలియదు. అండ్ ఇంకొకటి, అది స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే 1000 మెంబర్స్ వచ్చారు, జస్ట్ 200 పోస్టులు అవి. ఓకే, వన్ డేకి 1000 మెంబర్స్. సో హైడ్రా రిలీజ్ చేసింది ఏమో జస్ట్ 200 పోస్టులు, అక్కడికి వచ్చిందేమో దగ్గర దగ్గర ఫస్ట్ డేనే 1000 మెంబర్స్ వచ్చారు. సెకండ్ డేకి మనం వెళ్ళాం, మన ఛానల్ తరపు నుంచి వెళ్ళి మనం వెళ్తే వాళ్ళు మార్నింగ్ 5:30 నుంచి వెళ్ళి అక్కడ వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారంట లైన్లో. మార్నింగ్ 5:30 నుంచి వెళ్ళి కూడా అక్కడ వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఎండలు ఎట్లా వెళ్తున్నాయి బయట ఆ రోడ్డు మీద, మేము వెళ్ళేసరికి మాకే బాధ అనిపించింది అసలుకి. అసలు కొంతమంది అయితే బ్యాగ్స్ పెట్టుకుంటున్నారు, నెత్తిన బ్యాగ్స్ తీసుకొచ్చుకున్న డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఎండకు తట్టుకోలేక. అవును, మన దగ్గర కూడా కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకోసం ప్లే చేస్తాం చూడండి. అయితే ఇగో చూడు, ఇదంతా ఇట్లా బ్యాగ్స్ పెట్టుకొని, ఈవెన్ షెల్టర్ కూడా లేదంటే కదా, అట్లీస్ట్ వాళ్ళకి వాటర్ ప్రొవైడ్ కూడా లేదు, వాటర్ కూడా ప్రొవైడ్ చేయలేదు వాళ్ళకి. మీరు ఇక్కడ చూడొచ్చు వెనకాల కూడా అందరూ బ్యాగ్స్, సర్టిఫికేట్స్ అన్ని పైన. వీళ్ళందరూ కూడా గ్రూప్స్లో మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళే వీళ్ళంతా. వీళ్ళంతా గ్రూప్స్లో మెయిన్స్లో 2-3 మార్క్స్ తోటి పోతారు చూడు. కాదు బ్రో, నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు కానిస్టేబుల్కి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇంత మంచిగా చదువుకున్న వాళ్ళు డ్రైవర్ ఉద్యోగాలు ఎందుకు చేయాలి? డ్రైవర్ ఉద్యోగాలకి దానికి దీనికి సంబంధం ఏంటి? నోటిఫికేషన్స్ లేవు కదా బ్రో. ఇప్పుడు ఏంటి, అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చి దగ్గర దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు 18 నెలలు, ఇంకొక 2 నెలలు అయితే అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇప్పుడు జాబ్స్ అనేవి ఉంటే వాళ్ళందరూ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు వాళ్ళంతా ఎంగేజ్ బ్రో వాళ్ళంతా. మరి రేవంత్ రెడ్డి గారేమో నేను 1,60,000 నోటిఫికేషన్లు వదిలాను అని చెప్తున్నాడు అన్ని ప్రెస్ మీట్లలో. ఒకసారి ఒక పర్సన్ మాట విన్నాము. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడాడంటే, ఈయన ఎంటెక్ చేశాడంట ఈ పర్సన్. ఆయన ఎక్కడి నుంచి వెళ్ళి నాగర్ కర్నూలు నుంచి సంథింగ్ ఎక్కడి నుంచి వచ్చాడు. నేను అడిగా క్వశ్చన్ ఆయనని, మీరు అంతంత పెద్ద చదువులు చదువుకొని మరి డ్రైవర్ పోస్టులకు ఎందుకు అప్లై చేస్తున్నారంటే, నోటిఫికేషన్లు ఉంటే మేము ఎందుకు డ్రైవర్ పోస్టులకు అప్లై చేస్తాము, నోటిఫికేషన్లు లేకనే కదా ఏదో ఒక జాబ్ అన్నట్టు, మేము కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలనేది మా ఏం, ఏదో ఒక జాబ్ ఇక వస్తుంది కదా అన్నట్టు మేము కూడా నోటిఫికేషన్ లేకపోయినా డ్రైవర్ జాబ్స్ దగ్గరనైనా కానీ మేము అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి కూడా ఈ పోస్ట్లోకి వచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది కూడా ఉమెన్స్ కంటే బాయ్స్ కి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ఇంట్లో కూడా. వాళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్ ఉన్నారంటే వాళ్ళు ఎంత చదువుకొని ఉంటారు, వాళ్ళు చదువుకోవడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది. అది కూడా పేద కుటుంబాలు ఉంటాయి, సపో తెచ్చి చదువుకొని జాబ్ రావట్లేదని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇప్పటికీ మన పేరెంట్స్ దగ్గర మనం పైసలు తీసుకోవాలా అన్న ఫీల్ తో ఈ చిన్న చిన్న జాబ్లకు కూడా వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. వీటికి సాలరీస్ కూడా ఎంత ఉండొచ్చు అంటారు? వాళ్ళు ఏమైనా చెప్పారా సాలరీస్ గురించి? సాలరీస్ గురించి అయితే నేను అడిగాను వాళ్ళని, బట్ సాలరీస్ గురించి ఏం డిస్కస్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఒక పర్సన్ మేము అక్కడ మాట్లాడిపించాము, ఆయన అందులో మెయిన్గా డ్రైవింగ్కి ఏంటంటే డ్రైవింగ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయంట. ఆ డ్రైవింగ్కి కూడా
2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి విత్ ఆ. లైసెన్స్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒక పర్సన్ వచ్చేసి ఆయనకి కానిస్టేబుల్లో రాసి మెయిన్స్లో 2 మార్క్స్తో 3 మార్క్స్తో పోయింది ఆయనకి మెయిన్స్. ఆయన రాశాడు, అయిపోయింది. ఇప్పుడు కొంచెం వేరే వర్క్ చేసుకుంటున్నాడంట. ఓకే. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఏం లేక ప్రిపేర్ అవ్వడానికి ఏజ్ లేక వేరే చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఆయనకి డ్రైవింగ్లో దగ్గర ఒక 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఆయన ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ జాబ్కి. రైట్. అయితే లోపలికి వెళ్ళాక సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ కాదని చెప్పేసి బయటకు పంపించేశారంట. రీజన్స్ ఏం చెప్పారు? రీజన్స్ ఏం చెప్పారు? ఏం లేదు. ఏంటంటే లేదండి మీరు అసలు మీది లిస్ట్లో లేదు నేమ్ అని అంటే, అదేంటి లిస్ట్లో లేకపోయినా కానీ ఇప్పుడు డ్రైవింగ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా తీసుకోవాలి కదా అని చెప్పేసి అతను మాట్లాడితే, లేదండి ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పారంట. అసలు ఈ జాబ్స్ ఎందుకు ఇచ్చారు? ఇచ్చింది 200 జాబ్లే. ఆ 200 జాబ్లకి ఎవరికి పనికి వస్తాయి ఏంటి? ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా తీసేయడానికి గల అంటే షో ఆఫ్ ఏమో, అంటే మేము కూడా నోటిఫికేషన్ వదిలాము, జాబ్స్ అప్లై చేసుకుని కూడా చాలా మంది వచ్చారు అని ఇప్పుడు అన్నాడు కదా, లైక్ 1,60,000 నోటిఫికేషన్ వదిలాము అని. మేబీ దానికి ప్రూఫ్స్ లేవేమో, అందుకే ఇది చూపించుకుంటాడేమో మేబీ, నాకు తెలిసి. హైడ్రా అది గవర్నమెంట్ నోటిఫికేషన్ కిందకి ఎందుకు వస్తుంది అంటే, ఒకవేళ అది గవర్నమెంట్ పర్పస్ అయినా కానీ హైడ్రా అనేది ఒక నోటిఫికేషనే కాదు అసలుకి. హైడ్రాలో మెయిన్ పోస్ట్లకి నోటిఫికేషన్ ఇస్తే అది ఒక పర్పస్ అనేది ఉంటుంది. మరి డ్రైవర్ పోస్టులకి 200 పోస్టులు 300 పోస్టులు మన దగ్గర నిరుద్యోగ యువత ఎంతమంది ఉన్నారంటే, ఖాళీ 200 పోస్టులకే దగ్గర ఒక 5 నుండి 10,000 మంది దాకా హాజరై ఉండొచ్చు అంచనా. అది కూడా అసలు ఇచ్చేదే డ్రైవర్ పోస్ట్. ఆ డ్రైవర్ పోస్ట్ కూడా ఎన్ని కండిషన్స్. వాళ్ళు మళ్ళీ కానిస్టేబుల్ చదివారంటే వాళ్ళు ఎన్ని మంత్స్ కష్టపడి చదివింటారు, ఎన్ని మంత్స్ కాదు ఎన్ని ఇయర్స్ కష్టపడి చదువుతారు, ఎంత కష్టపడి చదివింటారు. అంత కష్టపడి చదివిన వాళ్ళు డ్రైవర్ పోస్ట్ అసలు ఎందుకు చేయాలి? దానికి అసలు దీనికి సంబంధం ఏంటో కూడా నాకు తెలిసి గవర్నమెంట్కి అర్థమై ఉండాలి, ఆ రేవంత్ రెడ్డి గారికి అర్థమై ఉండాలి. చేసేవన్నీ కూడా సగం పనులే ఉంటాయి. ఇప్పుడు ఆయనకి అంత ఎలిజిబిలిటీ ఉంది, ఎక్స్పీరియన్స్ అడిగారు, ఎక్స్పీరియన్స్ ఉంది. మరి కానిస్టేబుల్లో ఎగ్జామ్ రాసి ఉండాలి, పాస్ అయి ఉండాలి అని చెప్పారు కదా. అవి ఇంకొకటి ఇప్పుడు నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు, ఏమంటారు డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి రండి అని చెప్పేసి వీళ్ళందరినీ పిలిచారు. ఆ జాబ్స్ ఇస్తారా లేదనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అసలు ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చి వెళ్ళిపోవడానికి కూడా వాళ్ళు చాలా సిగ్గు కూడా ఫీల్ అవుతారు. అంటే నేను ఆల్రెడీ వాళ్ళు ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయి ఉన్నారు, ఈవెన్ డ్రైవర్ పోస్ట్ కూడా నేను ఎలిజిబుల్ కాదా అనే ఫీల్ కి వచ్చేస్తారు నాకు తెలిసి. దాంట్లో ఇంకా కొంతమంది స్కూల్ బస్సులు ఇంకా బయట వేరే డ్రైవింగ్ చేసి ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు దాంట్లో. ఎందుకంటే మెయిన్ డ్రైవింగ్ పోస్ట్లకి ఇంకొకటి ఏంటంటే ఇది కాంట్రాక్ట్ బేస్డ్, ఇది కూడా పర్మనెంట్ కాదు, ఇది మొత్తం కాంట్రాక్ట్ బేస్డ్. అది ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియదు. ఇంకొకటి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది పర్మనెంట్ కూడా కాదు కదా, ఏదైనా ప్రైవేట్ జాబ్స్ అవి చేసుకోవచ్చు కదా అంటే, ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలనేది మా ఏం కాబట్టి మేము ఖచ్చితంగా దీనికి అటెండ్ అవుదామని చెప్పేసి చాలా ప్లేసెస్ నుంచి, ఆదిలాబాద్ అని చెప్పేసి, కరీంనగర్ అని చెప్పేసి, నిన్న స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి క్యూలో నిలబడ్డారంట అక్కడ. సో మొత్తానికి ఏంటంటే నోటిఫికేషన్లు అనేది లేకుండా చాలా మంది యువత నిరుద్యోగులు అందరూ కలిసి రోడ్ల మీద చిన్న జాబులు చేసుకుంటూ వచ్చిరాని బిజినెస్లు చేసుకుంటూ లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నారు. ఒక గవర్నమెంట్ అనే కాదు, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇదే తంతు నడుస్తుంది. ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వెళ్ళి కొద్ది మొత్తంలో పోస్టులు రిలీజ్ చేసినా కానీ అట్లీస్ట్ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళైనా కానీ దానికి ఎగ్జామ్స్ రాసుకొని పాస్ అవ్వడము, వాళ్ళు దానికి సెలెక్ట్ అవ్వడము ఇలాంటివి జరుగుతుంది. ఫ్యామిలీస్ తరపు నుంచి వెళ్ళి కూడా కొంచెం ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా ఫేస్ చేసేది అంటే జాబ్. ఎవరు చూసినా మేల్ ఆర్ ఫీమేల్ అసలు తేడానే లేదు. ఎవరు చూసినా కానీ ఏం జాబ్ చేస్తున్నావు. ప్రైవేట్ జాబ్ అంటే ఒక చులకన అయిపోయింది ఇవాళ రేపు. గవర్నమెంట్ జాబ్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇటు చూస్తేనేమో గవర్నమెంట్ అసలు నోటిఫికేషన్లు ఇచ్చేది కాదు కదా, దాని గురించి మాట్లాడడం కూడా లేదు. చదువుకున్న సంవత్సరాల తరబడి చదువుకున్న వాళ్ళు కూడా అట్లనే ఏదో ఒకటిగా గవర్నమెంట్ జాబ్లు వచ్చేటట్టు లేవుతి, ఇక ఎందుకు ప్రైవేట్ జాబ్లు చేసుకుందామని చెప్పేసి కూడా కొంతమంది అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఇచ్చే జాబ్స్ ఏదో ఉన్న జాబ్స్ అన్నిటిని ఫిల్ చేసి ఇచ్చే జాబ్స్ ఏదో ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరం కోరుకుంటున్నాం. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఇదే చెప్పచ్చు. అసలు అంత చదువులు చదివి అన్ని సంవత్సరాలు కష్టపడి ఈవెన్ గవర్నమెంట్ జాబ్ అనే పేరు కోసం ఈవెన్ డ్రైవర్ ఉద్యోగాలు చేయడానికి కూడా రెడీ పడ్డారంటే అసలు వాళ్ళకి ఎంత కష్టాల్లో ఉన్నారో. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునైనా మరి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారైనా ఇప్పటికైనా స్పందించి ఇంకా నోటిఫికేషన్లు వదులుతారని ఆశిస్తుంది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.